ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బెంగళూరు మార్తాలి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళాను. వామ్మో, క్యూ ఏంటి ఇంత పెద్దగా ఉంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. వామ్మో, వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? మన తెలుగు వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళ డామినేషన్ అయితే అస్సలు తగ్గదు. అయినా వీళ్ళందరికీ ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది అయితే నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు టైం 7:30. నాకు తెలిసినంత వరకు ఈ శివయ్య దర్శనం అయ్యేసరికి 11-12 అయ్యేటట్టుంది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించడం వల్ల కలిగే కొన్ని ప్రధానమైన ఫలితాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. దయచేసి మీ కామెంట్ని కింద మెన్షన్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా వీడియోలోకి వెళ్తే, పాపపక్షాన మరియు మోక్షం అంటే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం ద్వారా సకల పాపాలు నశించి మనసు ప్రశాంతమవుతుంది. అండ్ సంపద మరియు శ్రేయస్సు. ఇంట్లో దీపాలు వెలిగిస్తే అష్టైశ్వరాలు కలుగుతాయి. ఆచారం ధనలాభం సౌభాగ్యాన్ని తెస్తుంది. ఆరోగ్యం మరియు శారీరక శుద్ధి. కార్తీక మాసంలో దీపారాధన చేయడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన కర్మ దోషాలు కానీ తొలగిపోయి శరీరం మరియు మనసు శుద్ధవుతాయి. అండ్ 365 ఒత్తులు ప్రత్యేక ఫలితం ఏంటో ఒకసారి చూద్దాం. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో సంవత్సరానికి ఒక ఒత్తి చొప్పున దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా ప్రతిరోజు దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది జ్వాలా తోరణం. ప్రతి ఒక్క కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్క ఆలయంలో ఈ జ్వాలా తోరణం వెలిగిస్తారు. ఇది మనం దర్శించుకుంటే మనకి ఉన్న సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుంది. ఇంకా దీపం వెలిగించడానికి ఉత్తమమైన ప్రదేశాలు ఒకసారి చూద్దాం.